హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరులో. ఈరోజు నేను ఎగ్స్ పెడితే ఇంప్లాంట్ అవ్వకుండా ఫెయిల్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలాగా అవాయిడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను ఈ వీడియోలో. మెయిన్గా ఎంబ్రియోస్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఎగ్స్ పెట్టినప్పుడు ఆ ఎగ్ అతుక్కొని ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యి బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ వరల్డ్ వైడ్గా 50% ఉంటుంది. కానీ ఇంకో 50% ఎందుకు అవ్వలేదు, అన్ని బాగున్నా కూడా ఎందుకు అవ్వలేదు ఇంకో 50% అనేది మన మనసులో ఆలోచన ఉంటుంది. సో దానికి మెయిన్ 3 రీజన్స్. నెంబర్ 1, వీర్యం కణాలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేడీస్ ఎగ్గులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఈ 2 కలిపి తయారైన పిండంలో ఏమైనా తేడా ఉన్నా కూడా అది ఆ 50% అతుక్కోదనమాట. సో వీర్యం కణాల్లో ప్రాబ్లం ఏముంటుంది, మెయిన్గా కణాలు కదిలిక శక్తి తక్కువగా ఉన్నా, వాటికి తల, తోక, నేను ఒక వీర్యం కణానికి హెడ్, నెక్, టెయిల్ 3 ఉంటాయని చెప్పాను కదా. ఈ ఏమన్నా మార్ఫలాజికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి మంచి ఎంబ్రియోస్ వచ్చినా వాటికి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో మెయిన్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మేల్స్లో ఎక్కువగా ఉందనుకోండి, అది ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేసి దాంట్లో అబ్నార్మల్గా ఉన్న వీర్యం కణాలు దానికి హెడ్, నెక్, టెయిల్ ఉంటుంది కదా, ఓన్లీ హెడ్ ఎగ్లోకి వెళ్ళిపోతుంది, నెక్, టెయిల్ బయటకు వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు అబ్నార్మల్గా ఇది ఎగ్ తయారవ్వదు, మంచి ఎగ్ తయారవ్వదు. సో ఇది మేల్ వీర్యం కణాల మీద ఒక 5 to 10% రీజన్ ఉంటుంది ఇది ఇంప్లాంట్ అవ్వకపోవడానికి. నెంబర్ 2 ఏంటంటే లేడీస్ ఎగ్స్ కూడా దాంట్లో కెపాసిటీ తగ్గడానికి కారణం కొన్నిసార్లు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కానీ, నీటి బుడగలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అతుక్కోదు ఎగ్. గర్భసంచి లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒక చిన్ని ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నా, లేకపోతే పాలిప్స్ అంటాం, అవి ఇంత చిన్న కుంకుడు గింజ అంత చిన్న పాలిప్స్ అనేవి అబ్నార్మల్ కాదు. అవి ఏంటంటే గర్భసంచి లోపల లేయరే అలా చిన్నగా నీటి బుడగలాగా తయారైపోతుంది. అలాంటి ఏమైనా ఉంటే కూడా మనం పెట్టిన ఎగ్స్ అక్కడ అతుక్కోవు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇది గర్భసంచి లోపల పొర. పుట్టుకతోనే గర్భసంచి లోపల పొర ఏమైనా ఉండిపోయింది అనుకోండి, మనం పెట్టిన ఎగ్స్ కూడా ఆ పొర వల్ల డిస్టర్బ్ అయిపోతుంది. సో గర్భసంచి సరిగ్గా తయారవకపోయినా కూడా పెరగదు. ఇవన్నీ బాగున్నా కూడా అతుక్కోలేదు అంటే గర్భసంచి లోపల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, మనం ఇచ్చే ప్రొజెస్ట్రాను, ఆ హార్మోన్స్, ఎగ్ వయసు 2 మ్యాచ్ అవ్వడానికి గర్భసంచి లోపల ఏమైనా తేడా ఉంటే కూడా అది అతుక్కోదు. అప్పుడు ఒక టెస్ట్ చేస్తాం మనం, ఈరా టెస్ట్ అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరే. అంటే ఆ ఎండోమెట్రియం, ఆ గర్భసంచి లోపల పొర బేబీని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు, ఏ టైంలో మనం తయారు చేసిన పిండానికి ఆ తయారు చేసిన గర్భసంచికి 2టికి మిస్ మ్యాచ్ అవుతుంది హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల. ఈ మిస్ మ్యాచ్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఆ ఏరా టెస్ట్లో కొంతవరకు మనకి అవగాహన వస్తుంది. నెంబర్ 3 ఇంపార్టెంట్, 70 to 80% కాజ్ ఇంప్లాంటేషన్, మన బేబీ పెట్టిన ఎగ్ అతుక్కోపోవడానికి 70 to 80, 30% కారణం ఏంటంటే పిండం, తయారు చేసిన పిండం 30% అతుక్కోపోవడానికి రీజన్ పిండం. దానికి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏమైనా పూర్ గ్రేడ్ ఎగ్స్ వచ్చినాయా. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఫస్ట్ వీర్యం కణాలు ఒక 5 to 10% అన్నాం, అది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేసుకొని దానికి యాంటీ ఆక్సిడెంట్స్ వాడుకుంటే సరైపోతుంది. నెంబర్ 2 అండాశయాల్లో కానీ గర్భసంచిలో కానీ ఏమైనా తేడాలు ఉంటే కూడా ప్రెగ్నెన్సీ అతుక్కోదు. అది ఒక 15 to 20% ప్లే చేస్తుంది రోలు. దానికి నేను చెప్పినట్టు మనం హిస్ట్రోస్కోపీ చేసి లోపల ఏమైనా తేడాలు ఉన్నా సరి చేసుకోవచ్చు, లేదంటే ఆ ఏరా టెస్ట్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 ఏంటంటే 30% రోల్ ప్లే చేసేది మనం తయారు చేసిన పిండం. ఆ పిండంలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది మన ఎంబ్రియో గ్రేడింగ్లో తెలుస్తుంది. ఒకవేళ బెస్ట్ గ్రేడ్ ఎంబ్రియోస్ మంచి బ్లాస్ట్లు అయిపోయినాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే, ఆ తయారైన బ్లాస్టోసిస్ట్లో నుంచి, ఆ ట్రోఫెక్టోడర్మ్లో నుంచి కొన్ని సెల్స్ తీసుకుంటాం. అక్కడ 100 to 150 సెల్స్ దాకా తయారవుతాయి. ఆ 100 సెల్స్లో నుంచి ఒక 5-6 సెల్స్ తీసుకొని లేజర్ సహాయంతో ఆ ఎంబ్రియో ఏమీ డ్యామేజ్ అవ్వకుండా లేజర్ సహాయంతో ఆ 4-5 సెల్స్ తీసుకొని జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాం అనమాట. ఆ జెనెటిక్ ల్యాబ్లో స్టడీ చేసి ఈ ఎంబ్రియోస్కి మంచిగా క్రోమోజోమల్ తేడాలు ఏమి లేకుండా బాగున్నాయి. ఇప్పుడు మనం ఒక 5-6 ఎంబ్రియోస్ స్క్రీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ 5-6 ఎంబ్రియోస్లో కనీసం ఒక 3% 3 మంచి ఉన్నాయి, 3 క్రోమోజోమల్ తేడా ఉన్నాయి అనుకోండి, ఆ మంచిగా ఉన్న 3 అండాలు 3 తయారు చేసుకున్న 3 ఎగ్స్ని మనం గర్భసంచిలో పెట్టుకోవడం వల్ల గర్భిణీ వస్తుంది. సో అది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చెప్తాం అనమాట. అది మన ల్యాబ్లో చేస్తాం మనం చక్కగా. ఆ జెనెటిక్ టెస్టింగ్లో ఎంబ్రియోలో ఏమైనా జెనెటిక్
క్రోమోజోమల్ తేడాలు ఏమన్నా ఉంటే తెలుస్తుంది. సో మంచిగా క్రోమోజోమ్స్ బాగున్న మంచి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మన సక్సెస్ రేట్ పెరుగుతుంది అనమాట. సో ఈ ఎగ్గులో ప్రాబ్లం ఉన్నా, వీర్యంకణంలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే తయారు చేసిన పిండంలో ప్రాబ్లం ఉన్నా మనం పెట్టిన ఎగ్స్ ఇంప్లాంటేషన్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ స్టెప్ వైజ్ అన్నీ చేసేసుకొని చూసుకొని మనం ఆ ఫెయిల్యూర్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా గో త్రూ అయ్యి మీకు ఫెయిల్యూర్ ఎందుకు అయింది అనేది చెక్ చేసుకొని వీటిలో ఒకటొకటి రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటే చక్కగా సక్సెస్ అవుతుంది ప్రెగ్నెన్సీ, చక్కగా మంచి బేబీ వస్తుంది మీకు. థ్యాంక్ యూ వ్యూవర్స్.